కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఒక్కొక్క సబ్జెక్ట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అవి కంపల్సరీ అందరూ కవర్ చేయాల్సి ఉంటుంది. బాటనీకి సంబంధించి నత్రజని జీవక్రియ అంటే మనకి నైట్రోజన్ అనే దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే ఏ దానికైతే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయో దాని గురించి మనకి బిట్స్ అనేటివి కంపల్సరీ వస్తాయి. కొంచెం నార్మల్కి కొంచెం డిఫరెంట్గా ఉండే వాటి నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా బిట్స్ అనేటివి వస్తాయి. ఈ నత్రజని జీవక్రియ అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నత్రజని వలయం, నైట్రోజన్ సైకిల్ అంటే ఏంటంటే వలయం. ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఎండింగ్ పాయింట్ కూడా అదే అయి ఉంటుంది. అలాంటి దాన్ని మనం వలయం అని పిలుస్తాం. ఇక్కడ నత్రజని వలయం అంటే మనకి నైట్రోజన్ అనేది మనకి అట్మాస్ఫియర్ నుంచి వస్తుంది, వాతావరణం నుంచి వస్తుంది, మళ్ళీ తిరిగి వాతావరణాన్నే చేరుతుంది. కాబట్టి దాన్ని మనం నత్రజని వలయం అని పిలుస్తాం. అసలు ఎలా మనకి వాతావరణం నుంచి భూమిని చేరుతుంది, మళ్ళీ భూమి నుంచి మళ్ళీ ఎలా వాతావరణాన్ని చేరుతుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నత్రజని వలయం ఇది మనకి సెకండ్ ఇయర్ బాటనీ టెక్స్ట్ బుక్లో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఇంపార్టెంట్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ఇది మనకి సెకండ్ ఇయర్ బాటనీ టెక్స్ట్ బుక్లో నత్రజని జీవక్రియ అనేది ఖనిజ పోషణలో వస్తుంది అనమాట. ఇప్పుడు చూద్దాం అసలు నైట్రోజన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది. సజీవులలో అంటే వేటికైతే ప్రాణం ఉందో వాటిలో అత్యధికంగా ఉండే మూలకాలు ఏంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఎందుకు మనం కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అంటున్నామంటే మనకి మన బాడీలో ఏదైనా ఫంక్షన్ జరగాలంటే ఎనర్జీ అనేది అవసరం. ఎనర్జీ అనేది మనకి ఫుడ్ తినడం వల్ల వస్తుంది. ఫుడ్ అనేది ఎలా మనం ఏ ఫామ్లో తీసుకుంటాం, గ్లూకోజ్ ఫామ్లో తీసుకుంటాం. C6H12O6 అంటే అక్కడ CHO, ఇక్కడ ఈ మూడు మన బాడీలో మేడపై ఉంటాయి. అయితే వీటితో పాటు నైట్రోజన్ అనేది కూడా మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు నైట్రోజన్ అనేది కావాలంటే బాడీలో మనకి అమినో యాసిడ్స్, ప్రోటీన్స్, హార్మోన్స్ ఈ మన బాడీలో అయితే, అలాగే ప్లాంట్లో అయితే పత్రహరితాలు, విటమిన్స్ ఇవన్నీ తయారు కావాలంటే వాటి స్ట్రక్చర్ ఫార్మేషన్లో మనకి నైట్రోజన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మన బాడీకి నైట్రోజన్ అనేది అవసరం. అయితే మొక్కలు అనేటి ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో వాటితో పోటీ పడుతుంటాయి. ఎందుకంటే ఈ సాయిల్లో మనకి నైట్రోజన్ అనేది ఉంటుంది. ఆ నైట్రోజన్ మైక్రో ఆర్గానిజమ్స్కి అవసరమే, ప్లాంట్స్కి అవసరమే. కాబట్టి ఈ నైట్రోజన్ కోసం అవి రెండు పోటీ పడతాయి అన్నమాట. అవి తీసుకోవడం కోసం అంటే అవి సాయిల్ నుంచి అబ్జార్బ్ చేసుకోవడంలో అక్కడ ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ రెండు కూడా పోటీ పడతాయి. అయితే సహజ వ్యవసాయ ఆవరణ వ్యవస్థలో అధికారక పోషకంగా ఉండేది నైట్రోజన్. అంటే మనం పంట పొలాలు పండించేటప్పుడు ఎక్కువగా యూజ్ చేసేది నైట్రోజన్ అనమాట. అయితే మనకి నైట్రోజన్ అనేది ఎలా ఉంటుందంటే మనకి N2 ఫామ్లో ఉంటుంది, డైనైట్రోజన్ ఫామ్లో ఉంటుంది. వాటి మధ్య బాండింగ్ అనేది 3 బాండ్స్ ఉంటాయి అన్నమాట. అనురూప నత్రజని నైట్రోజన్, దీన్ని నత్రజని ఆక్సైడ్లు, నైట్రేట్ల ఫామ్లలో మొక్కలు తీసుకుంటాయి. అంటే వాతావరణంలో మనకి నైట్రోజన్ అనేది N2 ఫామ్లో ఉంటుంది, కానీ ప్లాంట్ అనేది దాన్ని అబ్జార్బ్ చేసుకోవాలంటే అది నత్రజని ఆక్సైడ్లుగాను నైట్రేట్లుగా మారాలన్నమాట. అప్పుడే ప్లాంట్ అనేది అది అబ్జార్బ్ చేసుకుంటుంది, పీల్చుకోగలుగుతుంది. ఇక్కడ డైనైట్రోజన్ ఉంటే అది ఆ బాండ్స్ని బ్రేక్ చేయలేదన్నమాట. నెక్స్ట్ ఈ నత్రజని ఏదైతే ఉందో వాటి నైట్రోజన్ ఆక్సైడ్లు ఏంటంటే NO2, NO3 అంటే నైట్రైట్ ఇలా ఇవి మారడానికి ఎనర్జీ అనేది అవసరం అనమాట. ఆ డైనైట్రోజన్ ఏదైతే ఉందో ఈ నైట్రోజన్ ఆక్సైడ్లుగా మారాలంటే జనరల్గా అంటే మనం తయారు చేసేది కాకుండా అట్మాస్ఫియర్లో చూసుకుంటే మెరుపులు వస్తాయి కదా, ఆ మెరుపులు రావడం వల్ల, యూవీ రేడియేషన్స్ రావడం వల్ల, రేడియో ధార్మికత ఇలాంటి వాటి వల్ల డైనైట్రోజన్ అనేది ఆక్సైడ్స్ లాగా మారిపోతుంది అనమాట. అయితే వాయు నైట్రోజన్ ఆక్సైడ్లకు మూలం. అంటే మనకి అట్మాస్ఫియర్లో నైట్రోజన్ ఆక్సైడ్లు రావడానికి కారణం ఏంటంటే పరిశ్రమల్లో జరిగే దహన చర్యలు, అడవుల్లో మంటలు, మోటారు వాహనాల నుంచి వెలువడే పదార్థాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఇలాంటి వాటి నుంచి నైట్రోజన్ అనేది అట్మాస్ఫియర్లోకి చేరుతుంది. ఈ నైట్రేట్లు, అమోనియా ఏదైతే ఉందో ఫస్ట్ ఏం చేస్తాయి, మనకి ప్రకృతిలో మెరుపులు కానీ, అతినీలలోహిత కిరణాలు, రేడియో ధార్మికత ఇలాంటి వాటన్నిటిని భూమిని చేరుతుంది. లేదా ఒక రైతు ఏం చేస్తారంటే పంట పెరగడం కోసం యూరియా, పాస్పేట్ చల్లుతారు. యూరియాలో మనకి NH3 ఫామ్ ఉంటుంది. ఆ N అంటే నైట్రోజన్ అనమాట. అలా ప్లాంట్ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ ప్లాంట్లో ఈ ఏవైతే ఉంటాయో అమినో యాసిడ్స్, ప్రోటీన్స్, ఎంజైమ్స్, న్యూక్లిక్ యాసిడ్, దాంట్లో ఉండే క్లోరోప్లాస్ట్లు, హార్మోన్లు వీటన్నిటి స్ట్రక్చర్ ఫార్మేషన్లో మనకి నైట్రోజన్ అనేది అవసరం అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ మొక్కల్ని ఏం తింటాయి అంటే జనరల్గా ప్లాంట్స్ని ఏవి తింటాయి, జంతువులు తింటాయి. జంతువులు మొక్కల్ని తిన్నప్పుడు ఈ కర్బన నత్రజని అనేది జంతువుల దేహంలోకి వెళ్తుంది. అంటే ప్లాంట్స్ నుంచి అనిమల్స్లోకి వచ్చింది, అలా జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం
నత్రజని స్వాంగీకరణలోని అంశాలు అంటే ఎలా ఫస్ట్ స్టెప్ మనం వాతావరణం నుంచి మొక్కలోకి రావాలి, ఎలా వస్తుందో చూద్దాం. ఇది వాతావరణంలో ఉండే డైనైట్రోజన్. మనకి మెరుపులు కానీ, యూవీ రేడియేషన్ కానీ, రేడియో ధార్మికత ఇలాంటి ఏమైనా ఎఫెక్ట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, నైట్రోజన్ ఆక్సైడ్లుగా మారిపోతాయి. ఈ నైట్రోజన్ ఆక్సైడ్లు ఏవి తీసుకుంటాయి, మొక్కలు తీసుకుంటాయి. ఈ మొక్కలలో ఈ నత్రజని అకర్బన రూపాల్లో ఉంటాయి, అంటే అమినో యాసిడ్ రూపంలో, ప్రోటీన్స్లలో, అలాంటి వాటిలలో ఉంటుంది అనమాట. అయితే ఇవి ఏం తయారు చేస్తాయి, అమినో యాసిడ్స్, ప్రోటీన్స్ అనేటి స్ట్రక్చర్ని ఫామ్ అయిన తర్వాత కర్బన నత్రజనిగా మారుతుంది. దాని నుంచి అవి ఏం చేస్తాయి, ప్లాంట్స్ కర్బన నత్రజని అంటే ఎలా మార్చబోతున్నాయి, గ్లూకోజ్ ఫామ్ C6H12O6లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఈ కర్బన నత్రజని అనేది జంతువులలోకి వెళ్తుంది. ఆ జంతువులు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైపోతాయి, అవి చనిపోతాయి. చనిపోయిన తర్వాత ఆ బాడీలో నుంచి అమోనియా ఫామ్లో మళ్ళీ ఏమైపోతుంది, మళ్ళీ వాతావరణంలోకి చేరుతుంది. అంటే వాతావరణంలో నుంచి వచ్చిన నైట్రోజన్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, వాతావరణంలోకి వెళ్తుంది. ఇలా ఈ మొక్కలలోకి రావడానికి స్టెప్స్ వైజ్ వస్తాయి, దాన్ని కూడా చూద్దాం. చనిపోయిన మొక్కలు జంతువుల దేహాలలోని కర్బన నత్రజని ఎలా మారుతుంది, మనకి అమోనియంగా మారుతుంది. ఆ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాం, అమోనిఫికేషన్ అంటారు. అంటే ఇప్పుడు డెడ్ ఆర్గానిజం ఏదైతే ఉందో ఆ డెడ్ ఆర్గానిజం అనేది ఏమవ్వాలి, కుళ్ళిపోయిన తర్వాత మనకి అక్కడి నుంచి అమోనియా అనేది వస్తుంది అనమాట. కొంత భాగం ఆవిరి ఎక్కడికి వెళ్ళిపోతుంది, వాతావరణంలోకి చేరుతుంది. ఆ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాం, అమోనిఫికేషన్ అని అంటాం. నెక్స్ట్, ఈ మట్టిలో బ్యాక్టీరియం చర్యల ద్వారా, అంటే ఇప్పుడు మనం ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది, అంటే వాతావరణం నుంచి వచ్చింది తిరిగి వాతావరణంలోకి చేరింది. ఇలా మొక్కలను చేరడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి, అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇది ఇప్పుడు మనకి ఏమవుతుంది, మొక్కలలో ఉండే బ్యాక్టీరియంల చర్య ద్వారా నైట్రేట్గా మార్చబడే దశలు. అంటే ఇప్పుడు మనకి ఫ్యాబేసీ మెంబర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఫ్యాబేసీ అంటే పప్పు దినుసులు ఏవైతే ఉంటాయో, పల్సెస్, మనము కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు లాంటి మొక్కలలో ఆ రూట్ నాడిల్స్లలో ఓవరాల్గా ఫ్యాబేసీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నిట్లలో ఉంటాయి. దాన్ని మనం లెగ్యూమినేసి అంటాం. అయితే వాటన్నిట్లలో కూడా మనకి ఏమవుతుందంటే రైజోబియం అనే బ్యాక్టీరియా రూట్ నాడ్యూల్ని ఫామ్ చేసుకొని ఉంటుంది ప్లాంట్ లోపల. మనం ఆల్రెడీ రూట్ మాడిఫికేషన్స్లో తెలుసుకున్నాం, రూట్ నాడ్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి, అంటే వేరు బుడిపలు అనేవి చేసుకుంటాయి. అక్కడ రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నైట్రేట్గా మారుస్తుంది అనమాట ఆ నైట్రోజన్ని. ఇక్కడ చూడండి 2NH3 ఆక్సిజన్ అనేది 3O2 తీసుకొని నత్రీకరణలు ఏమవుతుంది, మనకి ఇలా మారిపోతాయి అన్నమాట. తర్వాత ఆక్సైడ్లు అనేటి ఫస్ట్ నైట్రైట్ తర్వాత నైట్రేట్గా మారుతాయి అనమాట. అమోనియాను మొదట ఏం చేస్తున్నాయి, నైట్రైట్గా ఆక్సీకరింపచేసేవి. అంటే ఈ అమోనియా ఏదైతే ఉందో ఇది నైట్రైట్గా మార్చడానికి ఉపయోగపడే బ్యాక్టీరియాలు ఏంటంటే నైట్రోసోమోనాస్, నైట్రోకోకస్. ఈ రెండు బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి, నత్రజనిని నైట్రైట్గా మారుస్తాయి. ఈ నైట్రైట్ మళ్ళీ దేనిగా మారుతుంది, నైట్రేట్, NO3- అనేది నైట్రేట్. ఈ నైట్రేట్గా ఆక్సీకరణం చెందించడానికి ఉపయోగపడే బ్యాక్టీరియా నైట్రోబ్యాక్టర్. నైట్రోసోమోనాస్, నైట్రోకోకస్ ఈ రెండు ఎందుకు ఉపయోగపడతాయి, నత్రజనిని మనకి నైట్రైట్గా మారుస్తాయి. ఈ నైట్రైట్ని నైట్రేట్గా, ఇక్కడ స్పెల్లింగ్ డిఫరెన్స్ ఉంది చూడండి, నైట్రైట్. నైట్రైట్ అనేది మనకి ఏ బ్యాక్టీరియాలు ఉపయోగపడతాయి, నైట్రోసోమోనాస్, నైట్రోకోకస్. నైట్రైట్ని నైట్రేట్గా మార్చేవి నైట్రోబ్యాక్టర్. ఇలా మారడాన్ని మనం ఏమని పిలుస్తాం, నత్రీకరణ అంటాం. నెక్స్ట్, రసాయన స్వయం పోషితాలు అంటే మనకి రసాయనికంగా ఎలా ఉంటాయో చూద్దాం. నత్రీకరణ చేసే బ్యాక్టీరియాలు నైట్రోసోమోనాస్, నైట్రోకోకస్ బ్యాక్టీరియాలు, నైట్రోబ్యాక్టీరియాలు మనకి నత్రీకరణలో ఉపయోగపడతాయి. మృత్తికలో ఉండే నైట్రేట్ అనేది క్షయకరణ చెంది నత్రజనిగా మారే పద్ధతిని మనం వినత్రీకరణ అంటాం. అంటే మళ్ళీ నత్రజని అనేది వాతావరణంలో నుంచి భూమిని చేరడాన్ని నత్రీకరణ అంటాం. భూమి నుంచి మళ్ళీ వాతావరణంలోకి చేరడాన్ని వినత్రీకరణ అని పిలుస్తాం. ఈ వినత్రీకరణకు ఉపయోగపడే బ్యాక్టీరియాలు ఏంటంటే సూడోమోనాస్, థయోబాసిల్లస్ మళ్ళీ వాతావరణంలోకి పంపిస్తాయి. వాతావరణంలో నుంచి మట్టిలోకి రావడానికి నైట్రోసోమోనాస్, నైట్రోకోకస్, నైట్రోబ్యాక్టర్లు అనేవి ఉపయోగపడతాయి. తర్వాత కింది నుంచి పైకి వాతావరణంలోకి చేరుతాయి. ఇది నత్రజని వలయం. నెక్స్ట్ దీంట్లోనే నత్రజని జీవక్రియలోనే నెక్స్ట్ పార్ట్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో.